వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్పొరేటర్ భూక్య సుమన్ నివాసంలో సమగ్ర కుటుంబ సర్వే. సీఎం శ్రీ యనమల రేవంత్ రెడ్డి కొల్లాపూర్ పర్యటన సందర్భంగా పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్. వ్యవసాయ పత్తి మార్కెట్ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్. కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్. సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తికి రానున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. చట్నీలో బొద్దింకలు కంగుతిన్న కస్టమర్లు. డిసెంబర్ 7 లోపు మంత్రివర్గ విస్తరణ. దేవాదాయ శాఖ మంత్రి లిక్కర్ దావత్. పీడీ యాక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, తప్పు చేసి తాడతీస్తామని హెచ్చరిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోడుప్పల్ నగరపాలక సంస్థ 22వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్ నివాసంలో ఎన్యూమరేటర్ల సర్వే నిర్వహించగా వారు అడిగిన అన్ని వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల ప్రయోజనం కోసమే గౌరవనీయులు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వచ్చిన ఎన్యూమరేటర్లకు సహకరించాలని కోరారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఆర్ఐడి ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాల పూర్వ విద్యార్థుల అల్యూమిని సంబర కార్యక్రమానికి ముఖ్యతిగా సీఎం రేవంత్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా గౌరవ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం పట్టణ కేంద్రంలో పెబ్బేరు వెళ్లే రహదారి మరమ్మతుల పనులు మరియు ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో నూతన మొక్కల ప్లాంటేషన్ ఏర్పాట్ల అధికారులతో కలిసి నేడు పర్యవేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు, వైస్ చైర్పర్సన్ మైముదా బేగం ఖాదర్ పాషా, కౌన్సిలర్లు మేకల శిరీష, కిరణ్ యాదవ్, షేక్ రహీం పాషా, కాంగ్రెస్ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్, బోరెల్లి మహేష్ అధికారులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సహాయ సహకారాలతో కొల్లాపూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఖమ్మం మార్కెట్లో పత్తి కొనుగోలుపై రైతుల వివరాలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు తేమ శాతం చూపుతూ కొర్రీలు పెడుతున్నారని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు తెలిపిన రైతులు రైతు బంధు వస్తుందా లేదని రైతులను అడిగిన పత్తి కొనుగోలుపై మార్కెటింగ్ శాఖ అధికారుల వివరాలు అడిగిన హరీష్ రావు 8 గంటలు అవుతున్నా ఎందుకు పత్తి కొనుగోలు చేయట్లేదని అధికారులను ప్రశ్నించిన హరీష్ రావు ఎకరాలకు 5 క్వింటాలు వీడియో వాళ్ళు వచ్చి 6500 అని చెప్పారు. చింతకు
ఆవిడ పేరు రుణమాఫీ కాలేదు. రమాదేవి నీ భార్య పేరు ఏ ఊరు అన్నావు? మండలం రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. మరి ఎన్ని ఎకరాలు పెట్టావు? ఎకరాలు 5 క్వింటాలు. పెట్టుబడి ఎంత అయింది? 50,000. పెట్టుబడి కూడా రావట్లేదు. 15,000 కనీసం కౌలు డబ్బులు కూడా రావు. పెట్టుబడి 30,000 అది 15,000. దున్నుడు కూళ్ళు మందులు 300 కూలి వాళ్ళకి వేసుకున్నందుకు మా ఆయన లేడు. ఎకరం తీసుకొని కౌలు చేసుకుంటే అంటే వర్షాలు ఎక్కువ పడి పంట దెబ్బతింది. మొదటిసారమ్మా ఇంత తెచ్చారు? లేదు, ఇదే ఫస్ట్ సార్. ఇంకోసారి వస్తుందా? ఇంకా లేదు. లేదా? ఒక ఎకరానికి అంతా 5 బస్తాలే. ఒక ఎకరానికి 5 బస్తాలు. దిగుబడి రాలేదు అసలు. లేదు, 50,000 కష్టపడి నేను చేస్తాను సార్. ఏడితే వస్తుంది. మిగిలిద్దని మిగిలి ఆడ మనిషిని సార్ భర్త ఇప్పుడు ఏమి కొనవద్దు. వాళ్ళు వెళ్ళిన దానికి మీరు బేరాలు మొదలు పెట్టని చెప్పారు. స్టార్ట్ కావాలి కదా, జెండా పాట ఎందుకు కాలేదు? ఈనాం సార్ భర్తీ మనకు ఈనాం నడుస్తుంది సార్. 9 to 10:30 వరకు బిడ్డింగ్ అవుతుంది సార్. 10:30కి మొదలు కానీ 9 గంటల నుంచి 10:30 మధ్యలో బిడ్డింగ్. మొన్న 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. అప్పటికి కూడా బిడ్డింగ్ కాలేదు సార్. 10:30 ఎప్పుడైనా ఏ రోజైనా 10:30 సార్ ఈనాం విన్నింగ్ లిస్టు. ఆ రోజు ట్రేడర్స్ ఆల్రెడీ ఇప్పటికి తిరిగి రేట్స్ రాసుకుంటారు. రాసుకొని మనకు 9 to 10:30 వరకు బిడ్డింగ్ చేస్తారు. కాదు సెక్రటరీ గారు, ఆ రోజు మేము వచ్చినప్పుడు 7:30కి వచ్చినాం కదా. ఆ రోజు 8కే మొదలైంది కదా రేట్ వేయాలి. వీళ్ళు లోపల తిరిగి రేట్ చేసుకుంటారు. అదే మనం వచ్చిన రోజు క్వాలిటీస్ చూసి రేట్ నోట్ చేసుకొని వెళ్తారు సార్ ట్రేడర్స్. మీరు మాయిశ్చర్ మీటర్స్ పెట్టి చెక్ చేయట్లేదు? చేస్తున్నాం. ఒక 180 to 100 లాట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్న అంటే కొద్దిగా సమస్యాత్మకంగా ఉన్న లాట్లు కంపల్సరీ చెక్ చేస్తున్నాం. రికార్డు కూడా చేస్తున్నాం. రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం. దీంట్లో స్టాఫ్ తక్కువ రోజు మేము అందరం వచ్చాం కదా. ఆ రోజు 48 ఉంటే 17 మేము వచ్చామని పాట ఆపారు, జెండా పాట ఆపారు అంతే. జెండా పాట లేదు సార్ అసలు. పత్తిలో జెండా పాట లేదు. ఓన్లీ ఈనాం. మరి ఈనాం కూడా ఎందుకు ఆపారు? మేము ఆపలేదు సార్. ఎంత రేట్ వస్తుంది? 7,500 రావాలి. అసలు ఎంత రేట్ వస్తుంది? మీ ఈనాం స్టార్ట్ చేస్తే కదా తెలిసేది. అవును సార్. 10:30కి మనం రేట్ డిక్లేర్ చేస్తాం. ఈ లాట్కి ఎంత రేట్ పడిందని మనం విన్నింగ్ లిస్ట్ ఈ కమిషన్ ఏజెంట్కి ఇచ్చేస్తాం సార్. 10:30కి మీ విన్నింగ్ లిస్ట్ ఇయ్యంది స్టార్ట్ అవ్వదు సార్. స్టార్ట్ కాదు, వేయనీయం కూడా కొన్నారు సార్. నల్గొండ మండలం కొత్తపల్లి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవద్దని, తూకం విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు తక్షణమే చెల్లింపులు చేస్తున్న పట్ల మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహణ బేషని మంత్రుల కితాబు ఇచ్చారు. మరి కరెక్ట్ వచ్చినాయో అన్ని ఈ రోజు అయిపోవాలి. ఈ రోజు వచ్చినాయి, రేపు ఏమంటే మీ రిజిస్టర్ చూపెట్టు. చెప్పు, కరెక్ట్ వచ్చిందా? రేటు కూడా కరెక్ట్గా ఇస్తావు కదా? తూకంలో ఏం తేడా లేదు కదా? ఏంటండి నువ్వు తూకం జాగ్రత్తగా చూసుకో.
చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు. కర్నూలులోని కృష్ణక్రాంత్ ప్లాజాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ బీసీల ఐక్యత కోసం అన్ని బీసీ కులాలతో కలిసి సామూహిక వనభోజనాల కార్యక్రమానికి ఈ నెల 23 నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా బీసీల ఐక్యతను చాటుతామని ఆయన తెలియజేశారు. ఈ వేదికల ద్వారా బీసీల తరపున కొన్ని డిమాండ్లు చెప్పబోతున్నామని ఆయన చెప్పారు. బీసీల కుల గ్రంథంతో పాటు బీసీలకు చట్టసభలో రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వనభోజనానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ వస్తుందని ఆయన తెలియజేశారు. తిప్పేసుకోవాలి కాదు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి జరుగుతున్న సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22న పుట్టపర్తికి రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి విచ్చేసి అక్కడి నుంచి రోడ్డు మార్గాన పుట్టపర్తికి చేరుకోనున్నారు. గవర్నర్ రాక నేపథ్యంలో కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న భద్రతా ఏర్పాటు పరిశీలించారు. సాయి శ్రీనివాస్ అతిథి గృహం, సాయి కుల్వంత్ మందిరం ప్రాంతాన్ని పరిశీలించారు. సూచికా బోర్డు ప్రదర్శించాలని ఆర్డీఓను ఆదేశించారు. ముఖ్యంగా ప్రోటోకాల్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు, కాన్వాయ్ నిర్వహణ, ట్రాఫిక్ సడలింపు, పారిశుద్ధ్య పనులు, బారికేడ్స్ ఏర్పాటు చర్యలు తదితర వాటిపై సంబంధిత శాఖాధికారులు దృష్టి సారించాలన్నారు. లాస్ట్ టైం అలాగే పెట్టాము. ఇది ఏదేం వాడుకుంటాను. బండిలో రావాలా ఎలా నడుచుకుంటారు? వామ్మో చెట్టీలో ఇన్ని బొద్దింకలని కంగుదిన్న కస్టమర్లు హైదరాబాద్ కేపీహెచ్పీలోని నెక్సల్ మాల్ వద్ద ఉన్న మధురం టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్న వారందరికీ ఒకేసారి చాలా మందికి చట్నీలో బొద్దింకలు వచ్చాయి. దీంతో వాళ్ళందరూ కంగుదిన్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలతో పాటు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతున్నందున ఆలోగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు, పంచాయతీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తలో నిలిచారు. కొండా సురేఖ ఓ మహిళ మధ్య జరిగిన బండబూతుల సంభాషణ అంటూ ఆ మధ్య ఓ ఆడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత స్వయంగా కొండా సురేఖ కెమెరాల ముందు అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సినీ నటుడు నాగార్జున కుటుంబం గురించి ఇష్టారీతిన మాట్లాడడంతో హైకోర్టు మొట్టికాయలు వేసింది. నాగార్జున వేసిన పరువు నష్టం కేసు నడుస్తుంది. ఇలా వరుస వివాదాలతో వార్తలు నిలుస్తున్న కొండా సురేఖ మరోసారి నెటిజన్ల చేతిలో బుక్కయ్యారు. సురేఖ మాట్లాడిన వీడియో కాల్ రికార్డుగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈరోజు మా అందరికీ కూడా పండగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము చిన్నపాప పేరుతోటి. మా టీం అంతా కూడా ఈరోజు ఫుల్ పారుతుంది. అంటే ఇక బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము. వాళ్ళకి అఫీషియల్ సెలబ్రేషన్ అన్నప్పుడు మనం అఫీషియల్ గా ఇచ్చేది. పారుతుంది. ఆల్రెడీ వరంగల్ కొండమురళి అక్కడ వారిస్తున్నాడు. ఆల్రెడీ ఇక్కడ కొండ చెప్పాడు ఏంటంటే మీ వాళ్ళకి తెప్పిస్తాను అని అడిగిండు. లేదు బాబు మీరేమో టెన్షన్ పడకండి తెప్పిస్తాము అంటే బిర్యానీలే కాదు అది కూడా తెప్పిస్తాం అని చెప్పారు. తప్పు చేస్తే తాడు తీస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమన్నారు. ఇందుకోసం చట్టాలను మరింత పటిష్టంగా మారుస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత పటిష్టంగానే ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం చంద్రబాబు. సభలో ప్రివెంటింగ్ ఆఫ్ డేంజరస్ యాక్ట్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పీడీ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పాటు పోలీస్ వ్యవస్థ బలోపేతం, మహిళా భద్రత గురించి మాట్లాడారు. పీడీ యాక్ట్కు పదును పెట్టామన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. భద్రత లేకపోతే రాష్ట్రానికి టూరిస్టులు రాని పరిస్థితి తలెత్తుతుందన్నారు. కడాన అధ్యక్ష సోషల్ మీడియా సైకోను తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు. ఆర్మీని తయారు చేస్తారు. ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన్ నా మీద నీ మీద అందరి మీద పెట్టారు. కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలండి, మనుషుల జంతువులని అడుగుతాం. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా. నేను బాగా ఆవేదనతో అడుగుతున్నా. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. అందుకే ఒకే మాట అన్నాను, రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు. కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్ గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ సభ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. మామూలుగా ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్పొరేటర్ భూక్య సుమన్ నివాసంలో సమగ్ర కుటుంబ సర్వే. సీఎం శ్రీ యనమల రేవంత్ రెడ్డి కొల్లాపూర్ పర్యటన సందర్భంగా పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్. వ్యవసాయ పత్తి మార్కెట్ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్. కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్.
సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తి రానున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. చట్నీలో బొద్దింకలు కంగుతిన్న కస్టమర్లు. డిసెంబర్ 7 లోపు మంత్రివర్గ విస్తరణ. దేవాదాయ శాఖ మంత్రి లిక్కర్ దావత్. పీడీ యాక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, తప్పు చేసి తాడు తీస్తామని హెచ్చరిక.